ekkada government law. I think it is safe, no problem. We know there are no such incidents that we have heard in the recent time after the new government has taken over the rule. So I feel it is quite okay with the ruling as per the government's laws or government's policies. Yes. It is satisfactory till now, but still we want more of it. Women should always be given the first priority, I feel, because the society is still lagging somewhere with women's security. So, if there are some more provisions that can be made for women, that would be more better. And women should be given a little bit more scope in all streams. So, that is my opinion. And I think, first of all, security of women is very, very important, which is still lagging. And lagging, why? Because there are so many domestic violences that we can still find. Maybe women are not able to come out and tell it out. But I think still women should be given much of a high scope, and they should create a kind of an self building strategy. Women should have a self building strategy. Yeah, overall, the government, I feel they are quite good with their కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి పర్వాలేదండి. ముందు టెన్షన్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంట్లోకి వచ్చేటప్పటికి గ్యాస్ సమస్య. ఆ గ్యాస్ సమస్యని 3 బండ్లు ఉచితంగా ఇచ్చి చాలా వరకు ఆర్థికంగా కొంచెం, అంటే మరీ అని కాదు, ఆర్థికంగా కొంచెం వెసులుబాటు కల్పించారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ కానీ ఎలా ఉంది? ల్యాండ్ ఆర్డర్ వచ్చేటప్పటికండి గత గవర్నమెంట్ చూసుకుంటే టెన్షన్, మా పిల్లలు ఇంటికి ఎలా వస్తారా, పక్క పిల్లలతో చేరి ఎలా పాడైపోతారని. ఎందువల్ల అని అడుగుతారు. గంజాయి ఎక్కడ పడితే అక్కడ, ఎలాగంటే క్రెయిన్ ప్యాకెట్లు కొనుక్కున్నట్టు దొరికేదండి గంజాయి. ఎక్కడ పడితే అక్కడ, కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ గంజాయి అనేది విచ్చలవిడిగా దొరికేది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన ఈ 8 నెలల్లోనే గంజాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి మీద ఉక్కుపాదం మోపి ముందు పిల్లల్ని సేవ్ చేశారు. దానివల్ల ఏంటంటే మేము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, అమ్మయ్య మా బిడ్డ ఈరోజు హ్యాపీగా వస్తుందని. ఈరోజు ఎంతమంది ఆత్మహత్య చేసుకోవట్లేదండి గంజాయి మత్తులో పడి, ఆ గంజాయి దొరక్క చేయక. అంత విచ్చలవిడిగా దొరికేది. ఇప్పుడు అది లేకుండా ఉండడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు హోంమంత్రి గారి పనితీరు ఎలా? చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినా కూడా దానికి క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు హోంమంత్రి గారు అనిత గారని ప్రతి మహిళ చెప్పే స్టేజ్ లో ఆవిడ వర్క్ చేస్తుందండి. గత 5 సంవత్సరాలు హోంమంత్రి ఎవరో మాకే తెలియదు. ఏం మాట్లాడతాం అంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు హోంమంత్రి గారు అనిత గారి పనితీరు ఎలాగున్నదని. ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఇప్పుడు ఆవిడ ఇంటింటి తలుపు కొట్టి చెప్పేంత కాదు కదా హోంమంత్రి. ఏంటంటే మీడియా ద్వారా ఏంటంటే మాకు కనిపించడం వల్ల, ఈవిడ హోంమంత్రి గారు మాకు మహిళ ఏదైనా అవసరమై గబుక్కుని వెళ్ళినా కూడా మాకు సాయం చేస్తుందన్న ధైర్యం మహిళలో ఉందండి. అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మహిళలకి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 భాగంగా ఇప్పటి వరకు అన్ని బాగానే చేశారు. 3 గ్యాస్ ఇచ్చారు, ప్లస్ వృద్ధాప్య పింఛన్ అన్నారు. 1500 అంటున్నారు. దాని గురించి ఆశలు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఆడబడుతూ ఆశ. ఇప్పుడు ఇస్తామంటే పెట్టే అమ్మని అడుగుతారండి, పెట్టనమ్మని ఎవరు అడగరు. అంతే కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న ఆశ ఉంది, ఇస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి ఆ 1500 వచ్చినా కూడా సంతోషిస్తుంది. అంటే ఇప్పుడు మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ చేయటం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అంటారా? కుట్టు మిషన్ కి ఆడవాళ్ళకి అవినాభావ సంబంధం అండి. కుట్టు మిషన్ అనేది ప్రతి ఇంట్లో ఉంటే చాలా వరకు ఇప్పుడు ప్రతిదీ కుట్టు మిషన్ తో ఆధారం అండి. బట్టలు అనేవి, ఆ బట్టలు ఏంటంటే ప్రతి దానికి వెళ్తే 10-20 ఏళ్ళ డిమాండ్ గా ఉంది. అదే కుట్టు మిషన్ ఇంట్లో ఉందనుకోండి, ఆడవాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుద్ది. అది కుట్టు మిషన్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తు వస్తారు కదా, మాకు అన్ని విధాల హ్యాపీగా ఉంది అనేసి. అది కుట్టు మిషన్ వల్ల మహిళలు ఇంట్లో చాలా సంపాదించుకోగలరు. కాంట్రాక్ట్ వర్క్లు ఉంటాయండి, ఫాల్ కుట్టుకున్న వాళ్ళకి, లంగాలు కుట్టుకున్న వాళ్ళకి ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి. ఆర్థికంగా చాలా వరకు ఉపయోగపడుద్ది.